హాయ్ అందరికీ. ఈరోజు స్పెషల్ సొరకాయ పులుసు. ఆంధ్ర స్టైల్లో సొరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మాత్రమే తాలింపు వేసానండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే ఆడపిల్లలకి చాలా ఈజీ మెథడ్లో మన రెసిపీస్ అయితే ఉంటాయండి. తాలింపు వేయినాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ ఉంది, ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఒకసారి గరిటెతో అలా కలిపి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి కలపండి. అండ్ ఈ సొరకాయ పులుసు చపాతీలో కానీ వేడి అన్నంలో కానీ చాలా రుచిగా ఉంటుంది. అండ్ రాగి సంకటిలో కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వేగిన ఉల్లిపాయలలో సొరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపి మూత పెట్టేసేయండి. ఒక 10 to 15 మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. ముక్క బాగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడేంత కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 1 or 2 మినిట్స్ అయితే కర్రీని మగ్గనివ్వండి. ఈలోపు మీరు చింతపండు పులుసుని రెడీ చేసుకోండి. అది కూడా మన కర్రీకి ఎంతైతే సరిపోతుంది అనుకుంటే అంత తీసుకోండి. నేనైతే ఒక హాఫ్ సొరకాయకి చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు ముద్దను తీసుకున్నాను. దాన్ని పులుసు తీసుకొని కర్రీలో వేసేసేయండి. కర్రీని ఒకసారి గరిటెతో కలిపేసి మూత పెట్టేయండి. లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ కర్రీని బాగా ఉడకనివ్వండి. పైనకి నూనె తేలేంత వరకు ఉడకనివ్వండి. చివరిగా కొంచెం కొత్తిమీర పైన చల్లుకోండి. అలాగే ఇష్టమైన వాళ్ళు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కర్రీకి. నేనైతే కొద్దిగా తాటి బెల్లం యాడ్ చేసుకున్నాను. తాటి బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అయినా కర్రీ సిమ్లో పెట్టి ఉంచండి. మన సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.